నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ ఇప్పుడు ప్రస్తుతం ఆ పార్టీ పరిస్థితి ఎలా ఉంది అనేది అందరికీ తెలిసినటువంటి అంశమే. 2019 నుంచి 2024 వరకు అధికారంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలకు పరిపాలన, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు అందించినటువంటి ఆ పార్టీ పరిస్థితి ఇప్పుడు ఏ విధంగా తయారైంది అంటే ఇంకా అధికార దాహం అనేది తీరలేదు అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకనంటే జరుగుతున్నటువంటి కొన్ని పరిణామాల అంశాలను బట్టి మనం చెప్పొచ్చు ఈజీగా. ఇప్పటికీ కూడా పరిపాలనాపరమైనటువంటి అంశాలకు సంబంధించి ముఖ్యంగా కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలపై దుష్ప్రచారం, అలాగే పాలకులతో పాటు అధికారులను కూడా టార్గెట్గా చేసుకుని ఇష్టారాజ్యంగా సోషల్ మీడియా వేదికగా రెచ్చిపోతున్నారు. 2019 నుంచి 2024 వరకు వారి ఆటలు సాగాయి. ఇప్పుడు కూడా అదే విధమైనటువంటి ధోరణి కనబరచాలని చూస్తుంది. ఎందుకు ఈ విధంగా వ్యవహరిస్తుంది? ఇంత జరుగుతున్నా ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులకు, ఆ పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జీలకు ఇంకా బుద్ధి రాలేదు అనేది రాజకీయ వర్గాల్లో ఎక్కువగా చర్చ జరుగుతుంది. తాజాగా జరిగినటువంటి ఒక అంశాన్ని గురించి మనం మాట్లాడుకోవాలి. ఇక్కడ తిరుపతి జిల్లాకు సంబంధించి తాజాగా జరిగినటువంటి బదిలీల్లో, ఐపీఎస్ బదిలీల్లో ఆ జిల్లా ఎస్పీగా సుబ్బారాయుడు ఆయన్ను అక్కడ నియమించారు. గతంలో జరిగినటువంటి తిరుమలలో జరిగిన ఒక ఇన్సిడెంట్కి సంబంధించి ఆయన ప్రమేయం కూడా ఉందని అప్పుడు బదిలీ చేశారు ఆయన్ని. వాస్తవానికి ఆ అంశానికి సంబంధించి ఆయన పాత్ర కానీ ప్రమేయం కానీ లేదు. తిరుమల తిరుపతి దేవస్థానం నిర్లక్ష్యం, అలసత్వం వల్లనే ఆ ఘటన జరిగింది. ఆ ప్రమాదంలో 6 చనిపోయారు భక్తులు. తొక్కిసలాట జరిగింది. ఇలాంటి క్రమంలో అప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం అంటే ఈ ఏడాది జనవరిలో జరిగినటువంటి ఘటన. అప్పుడు వైఎస్ఆర్సీపీ ఏ విధమైనటువంటి పొరపాటును, అప్పుడు జరిగినటువంటి అంశానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసింది. ముఖ్యంగా ఎస్పీ సుబ్బారాయుడిపై, అలాగే కూటమి పెద్దలపై. ఇటువంటి క్రమంలో సుబ్బారాయుడు అనే ఐపీఎస్ అధికారి సమర్థవంతంగా పనిచేస్తూ ఒక మంచి, ఆయన కెరీర్లో ఆయన పనిచేసినటువంటి ప్రాంతాల్లో ఒక మంచి అధికారిగా గుర్తింపు పొందారు. అందుకే ఆయన ఏరుకోరి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మళ్ళీ తెచ్చుకున్నారు. తెలంగాణ క్యాడర్ అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్కు తెచ్చుకున్నారు. ఇటువంటి క్రమంలో అప్పుడు జరిగినటువంటి ఏదైతే జనవరిలో జరిగిన ఘటన ఉందో దానికి విచారణ కమిటీ కూడా ఎస్పీకి ఎటువంటి సంబంధం లేదు అని క్లీన్ చీట్ ఇచ్చింది సుబ్బారాయుడు. అయితే ఇప్పుడు తాజాగా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా అకౌంట్స్లో జరుగుతున్నటువంటి ప్రచారం, ఆయన్ను టార్గెట్గా చేసుకొని దానికి కౌంటర్గా ప్రభుత్వం తరపున ఒక డిక్లరేషన్ అనేది ఖండిస్తూ ఒక ప్రకటన ఇవ్వటం అనేది ఇటు అధికార వర్గాల్లో, రాజకీయ వర్గాల్లో కూడా ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. ఎక్కడో మన పక్క రాష్ట్రంలో జరిగినటువంటి ఘటనను తీసుకువచ్చి తిరుమల అంశానికి సంబంధించి ముడిపెట్టి దాన్ని పూర్తిగా బాధ్యత తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు అని నానా రకాలుగా సోషల్ మీడియా అకౌంట్స్లో పెట్టారు. దానికి సంబంధించి అసలు ఘటన ఎక్కడ జరిగింది, ఆ ఘటనకు పాల్పడినటువంటి వారు ఎవరు, ఏం జరిగింది, ఏంటి అనేది కూడా కనీసం విచక్షణ లేకుండా వారు సోషల్ మీడియా అకౌంట్స్లో పెట్టినటువంటి పరిస్థితి. వాస్తవానికి ములుగు ఎస్ఐ పుట్టా సతీష్ ఆయన అక్కడ చేసినటువంటి అంటే ఆ ప్రాంతంలో జరిగినటువంటి ఒక ఘటనను తిరుమలకు ఆపాదిస్తూ అక్కడ జరిగినట్లుగా చిత్రీకరించి దానికి బాధ్యులుగా సుబ్బారాయుడు అని చెప్పి ఎంత విష ప్రచారం చేస్తున్నారో చూడండి. ఎందుకు ఈ అంశం గురించి మేము చెప్పాల్సి వచ్చిందంటే ఒక వీడియో చేశాను, డైనమిక్ ఐపీఎస్ ఆఫీసర్ మళ్ళీ తిరుపతికే అని. అంటే ఎటువంటి వివాదాలు కానీ, ఆయనపై అవినీతి అక్రమాలకు సంబంధించినటువంటి ఏదీ కూడా లేదు. ఆయన సమర్థవంతమైనటువంటి అధికారిగా గుర్తింపు పొందారు. ఐపీఎస్ అధికారుల్లో అటువంటి వారు ఉండటం చాలా అరుదు. అందుకే ఆయన తెచ్చుకున్నారు. సాధారణంగా నారా చంద్రబాబు నాయుడు ఆయన ఆచితూచి అడుగులు వేస్తారు. ఒక అధికారిని మార్చాలన్నా, ఒక అధికారిని ఎవరినైనా ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, డిప్యుటేషన్పై తీసుకురావాలంటే ఇతర రాష్ట్రాల నుంచి చాలా సుదీర్ఘమైనటువంటి ఆలోచన చేస్తారు. మరి ఆయనకు అపార అనుభవం కలిగినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు.
ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి సుదీర్ఘ అనుభవం ఉంది. ఆయన సుబ్బారాయుడిని ఏరుకోరి తెచ్చుకున్నారు. ఇటువంటి సందర్భంలో మళ్ళీ ఆయనపై బురద జల్లే ప్రయత్నం వైఎస్ఆర్సీపీ చేస్తుంది. అసలు వైఎస్ఆర్సీపీ ఏం చేసింది? మనం చూస్తున్న స్క్రీన్ మీద ఒక పోస్ట్. తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు మొన్న అపాయింట్మెంట్ అయితే ఇంత పబ్లిక్గా కుటుంబం ముందు ఒక వ్యక్తి మీద దాడి చేయటం ఎంతవరకు కరెక్ట్? పోలీసులకు కొట్టే హక్కు లేదని తెలియదా? చట్టాలంటే భయం లేదా? పవిత్రమైన తిరుమలలో నిర్లక్ష్యం వలన 6 చనిపోతే సస్పెండ్ చేశారు అంతకుముందు. ఇంకోటి ఇక్కడ ఈ లాస్ట్ లైన్లో వారి అసలు టార్గెట్ అనేది అర్థమైంది. అసలు జరిగినటువంటి ఘటన జరిగింది ప్రమాదవశాత్తు. అది ఎందుకు జరిగింది? టీటీడీ నిర్లక్ష్యం వల్ల జరిగింది అనేది ఒక నివేదికలో చాలా కీలకమైనటువంటి అంశంగా దీని మీద ప్రభుత్వాన్ని సమర్పించారు. అప్పుడు ఎస్పీగా పనిచేసినటువంటి సుబ్బారాయుడు ఆయన తప్పేమీ లేదు, ఆయన చేయాల్సినటువంటి బాధ్యత, ఆయన నిర్వర్తించాల్సినటువంటి డ్యూటీ అంతా కరెక్ట్గా చేశారు. అంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారికి ముఖ్యంగా భద్రత ఏర్పాటు చేయడంలో కానీ, బందోబస్తు ఏర్పాటు చేయడంలో కానీ పోలీస్ డిపార్ట్మెంట్ తరపున ఏ తప్పు లేదు, కేవలం తప్పు జరిగింది టీటీడీ నిర్లక్ష్యం వల్లని క్లియర్గా ఇచ్చారు. అయినా సరే ఈ వైఎస్ఆర్సీపీ బురద జల్లే ప్రయత్నం మళ్ళీ తిరుపతి ఎస్పీగా సుబ్బారాయుడు రావటంపై వీరికి ఎందుకు అంత మరి భయమో తెలియదు, లేదంటే మరి ఏ కారణాలో తెలియదు. ఆ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కూడా చాలా తీవ్రమైనటువంటి పదజాలంతో మాట్లాడారు. 7 సముద్రాలు వెళ్ళినా సరే మేము తీసుకొస్తాం, ఏ రాష్ట్రంలో ఉన్నా సరే మేము తీసుకొస్తాం, తగిన బుద్ధి చెబుతాం మేము అధికారంలోకి రాగానే అని. ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా ఒక ఐపీఎస్ అధికారి గురించి, ఒక ఐఏఎస్ అధికారి గురించి ఈ విధంగా మాట్లాడటం అంటే గతంలో కూడా చాలామంది గురించి మాట్లాడారు. అంటే ఒక వ్యక్తిని టార్గెట్గా చేసుకొని మాట్లాడుతున్నారు అనడంలో ఇది ప్రత్యక్షమైనటువంటి ఉదాహరణ. సరే, ఇది జరిగింది. ఆ ఘటనకు సంబంధించినటువంటి మనం విజువల్స్ కూడా చూస్తున్నాం. ఎక్కడో జరిగింది, దాన్ని తీసుకొచ్చి ఎస్పీ సుబ్బారాయుడు ఆయనకు ఆపాదించడం ఎంతవరకు కరెక్ట్ అనేది. దీనికి సంబంధించి ఫ్యాక్ట్ చెక్ ఏపీ gov.in అంటే ప్రభుత్వం తరపున ఒక ప్రకటన, ఒక పోస్ట్ అనేది సోషల్ మీడియాలో పెట్టారు. ఇది ఇక్కడ ఆసక్తికరమైనటువంటి పరిణామం. ఆ ట్వీట్ ఏంటనేది మనం ఒకసారి చూద్దాం. తిరుపతి జిల్లా నూతన ఎస్పీ శ్రీ సుబ్బారాయుడును అప్రతిష్ట పాలు చేయటానికి కొందరు సోషల్ మీడియాలో పనిగట్టుకుని ఒక తప్పుడు వీడియోను పోస్టు చేసి ప్రచారం చేస్తున్నారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన ఒక కుటుంబంపై ఎస్పీ శ్రీ సుబ్బారాయుడు దాడి చేసినట్లు కామెంట్లు పెట్టిన ఆ వీడియోలో ఉన్నది ఆయన కాదు. ఆ సంఘటన జరిగింది తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లాలో. అక్కడ పరసా మండల ఎస్ఐకి సంబంధించిన ఆ వీడియోను ఎస్పీ శ్రీ సుబ్బారాయుడుకు ఆపాదిస్తూ తప్పుగా ప్రచారం చేస్తున్నారు. తప్పుడు ప్రచారం చేసిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించడం అయింది. అంటే ఇక్కడ చూడండి, ఒక సమర్థవంతమైనటువంటి అధికారికి ప్రభుత్వం ఏ రకమైనటువంటి గౌరవం ఇస్తుందనేది ఇక్కడ మనం చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఒక అధికారిపై వచ్చినటువంటి ఆరోపణలను ఖండిస్తూ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వింగ్ పోస్ట్ చేసినటువంటి ఒక పోస్టుకు సంబంధించి స్పందించినటువంటి ఫ్యాక్ట్ చెక్ ప్రభుత్వం తరపున, అది ఎవరో పెట్టింది కాదు, మళ్ళీ ప్రభుత్వం తరపున ఫ్యాక్ట్ చెక్ అనే ఒక ప్లాట్ఫామ్లో ప్రభుత్వానికి రిలేటెడ్గా అక్కడి నుంచి వచ్చినటువంటి పోస్ట్, తప్పుడు ప్రచారం చేసిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించడం అయింది. అంటే చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఈ పోస్ట్ ద్వారా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వింగ్ ఎవరైతే చూస్తున్నారో ఇటువంటి తప్పుడు పోస్టులు పెడుతున్న వారికి స్ట్రాంగ్ వార్నింగ్. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం, దీనిపై కేసు కూడా నమోదైంది సుమోటోగా. అలాగే తిరుపతికి సంబంధించినటువంటి కొంతమంది సామాజిక కార్యకర్తలు ఈ పోస్ట్ పెట్టి ఆయన గౌరవాన్ని భంగపరిచే విధంగా ప్రవర్తించిన వారిని వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలి. చూడండి, అంటే ఆయన గురించి ఎందుకు చెప్పుకోవాలి మనం, ఇంకెవరు లేరా అనుకోవచ్చు మీరు. కానీ ఆయన పనితీరు కానీ, ఆయన పనిచేసే విధానం కానీ, ఆయనకున్నటువంటి గుర్తింపు కానీ ఎక్కడా కూడా ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఒక మంచి పొజిషన్లో ఉన్నటువంటి అధికారి ఎన్నో వివాదాల్లో, అవినీతి అక్రమాలకు సంబంధించిన వాటిలో ఇన్వాల్వ్ అయి తలమునకలై ఉద్యోగాలు పోగొట్టుకొని, సస్పెండ్ అయ్యి పూర్తిగా ఉద్యోగం పోగొట్టుకొని జైల్లో ఉన్నట్టు
జైల్లో ఉన్నటువంటి వారు కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం. వైఎస్ఆర్సీపీ పుణ్యమా అంటూ 2019 నుంచి 2024 వరకు వారు అనుసరించినటువంటి విధానం వల్ల ఇప్పుడు అయ్యో పాపం, అయ్యో దేవుడా అన్నట్లుగా వారు కాలం వెల్లదీస్తున్నారు. మరి ఇటువంటి సుబ్బారాయుడు ఒక మంచి అధికారి. మేము చేసినటువంటి వీడియో కూడా ఆయన గురించి ఒక్క కామెంట్ కూడా నెగిటివ్గా లేదు, అన్నీ కూడా పాజిటివ్ కామెంట్సే. అటువంటి సమర్థవంతమైనటువంటి అధికారిని మళ్ళీ తిరుపతికి తీసుకొచ్చినందుకు ప్రభుత్వానికి, కూటమి పెద్దలకు ధన్యవాదాలు. ఇటువంటి అధికారి ప్రతి జిల్లాలో ఉండాలి. చూడండి, పబ్లిక్ కూడా అక్కడ ఏ రకంగా ఆయన్ను రిసీవ్ చేసుకుంటున్నారనేది. మొత్తానికైతే ఇది ఒక కీలకమైనటువంటి పరిణామంగా చర్చ జరుగుతుంది, ఇటు అధికార వర్గాల్లో అలాగే ప్రభుత్వానికి సంబంధించినటువంటి వర్గాల్లో. మొత్తానికైతే సుబ్బారాయుడిపై కావాలని దుష్ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ కూడా ఎక్కువ అవుతుంది. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.